మ్యాక్స్ మ్యాక్స్ అని ఒక కొత్త కన్నడ పాన్ ఇండియా సినిమా మన కిచ్చా సుదీప్ హీరోగా మొన్న బుధవారం డిసెంబర్ 25 క్రిస్మస్ రోజు రిలీజ్ అయింది. అంటే ఇది పాన్ ఇండియా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ 5 భాషలో రిలీజ్ అయింది. అంటే నేను ముందు ట్రైలర్ చూశాను. నాకు అంటే కిచ్చా సుదీప్ సినిమాలు పెద్దగా నచ్చవు. కిచ్చా సుదీప్ అంటే నాకు గుర్తొచ్చేది ఈగా సినిమా ఒకటే. ఆ తర్వాత రీసెంట్గా అతని సినిమా విక్రాంత్ రోణాలో ఒక పాట ఉంది, రారా రక్కమ్మ. ఈ రెండు గుర్తొస్తాయి అంతే. ఇక మిగతా ఏ సినిమాలో నాకు అతను నచ్చలేదు. ఇక ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది అనుకున్నా. ట్రైలర్ చూస్తే కూడా అలాగే ఉంది. ఫుల్ యాక్షన్, ఏదో బ్లాక్, ఏదో కేజీఎఫ్ మాదిరి అనిపించింది. సరే మూవీ చూస్తే 2 గంటలే ఉంది సినిమా స్టార్టింగ్లోనే అనుకున్నట్టుగానే అంటే ఎలివేషన్ డైలాగ్స్ పడ్డాయన్నమాట. ఒకరిని చంపడానికి ఇంతమంది అవసరమా అని ఒకడంటే, ఇంతమంది కూడా సరిపోతామా లేదా అని ఇంకొకడంటే, అతను కూడా మనలాంటి మనిషే కదా అని ఇంకొకడంటే, మనిషి కాదు మృగం అని ఇంకొకడంటే, ఇలా ఎలివేషన్ ఇచ్చి అతను చూపిస్తారు. ఏదో ఫైట్ లాంటి సీక్వెన్స్ చూపించి ఒక 24 గంటలు అంటే ఒక రోజు ముందు అన్నట్టు స్టార్ట్ చేశారు. ఇక అప్పుడు కొంచెం ఈ కర్ణాటక రాజకీయాలు ఉంటాయి కదా, ఎమ్మెల్యేలని రిసార్ట్స్లో దాచిపెట్టడము, ఇలాంటివేవో సీన్లు చూపించారు. అర్థమే కాలేదు అక్కడ. సునీల్ క్యారెక్టర్ చూపించారు, మన కమెడియన్ సునీల్ విలన్గా చేశాడు దీంట్లో. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఏమీ అర్థం కాలేదు సినిమా. ఆ తర్వాత కొంచెం ఏమంటారు, ఒక పోలీస్ స్టేషన్ సెట్లో పోలీసులది స్టార్ట్ చేశారు. ఆ పోలీస్ స్టేషన్ సెట్ చూడంగానే నాకు ఖైదీ సినిమా గుర్తొచ్చింది. ఖైదీలో కూడా అలాంటి పోలీస్ స్టేషన్ ఉంటుంది, సేమ్ అదే పోలీస్ స్టేషన్ వాడారు. అలా అనిపించింది. అక్కడి నుంచి సినిమా ఇంకా ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది. అక్కడి నుంచి ఇంటర్వెల్ వరకు అంటే 1 గంట పాటు సినిమా అసలు ఎలా వెళ్ళిందంటే, అరే ఏంటబ్బా, మామూలుగా స్టార్ హీరో సినిమాలు అంటే రెగ్యులర్గా కమర్షియల్ ఫార్మాట్లో ఉంటాయి, 3 పాటలు 6 ఫైట్లు అన్నట్టు ఉంటాయి. కానీ ఈ సినిమాలో చెప్పుకోవాలంటే అసలు మెయిన్గా హీరోకి హీరోయిన్ లేదు అసలు. అంటే ఒక చిన్న పాయింట్ని పట్టుకొని చక్క మొత్తం సినిమా అంతా పోలీస్ స్టేషన్లోనే. మొదటి గంట అయితే అసలు నేను భలే నచ్చింది నాకు. అసలు మొదటి 5 నిమిషాలు తీసేస్తే సినిమా ఇంటర్వెల్ వరకు అసలు ఏంట్రా బాబు, అసలు స్టార్ హీరో సినిమాలో అసలు ఇలాంటి కాన్సెప్ట్ ఇంత కొత్తగా ఉంది అనిపించింది. బట్ ఏమంటే సేమ్ ఖైదీ సినిమా చూసినట్టే ఉంది. మన ఖైదీ ఉంది కదా, మన తమిళ్లో వచ్చింది, మన సూర్య తమ్ముడు, ఏం పేరు అతని పేరు గుర్తు రావట్లేదే. ఆ ఖైదీ సినిమా లాగానే ఉంది, పోలీస్ స్టేషన్ సెట్ అదంతా. కానీ సేమ్ సిమిలర్ కాన్సెప్టే. బట్ ఇది హీరో అలా చేయడం అనేది అసలు మొదటి గంట ఇంటర్వెల్ వరకు అదిరిపోయింది. ఒక పాట లేదు, ఏమీ లేదు. ఫైట్ అంటే యాక్షన్ ఉంది కానీ ఏమీ లేదనమాట. హీరోయిన్ లేదు, ఏమీ లేదు. ఒక చిన్న పాట పెట్టుకున్నారు మధ్యన. మన వరలక్ష్మి శరత్ కుమార్ క్యారెక్టర్ వచ్చాక, ఎంట్రీ ఇచ్చాక ఆ అమ్మాయి అక్కడ ఒక చిన్న ఏదో కామెడీ సాంగ్లో కూడా పెట్టుకున్నారు. ఫస్ట్ హాఫ్ మాత్రం పిచ్చగా నచ్చింది నాకు. భలే ఉంది, అబ్బా భలే ఉంది సినిమా అనుకున్నా. డైరెక్టర్ ఎవరో కొత్తతను బాగా తీశాడు. ప్లస్ మ్యూజిక్ డైరెక్షన్ వచ్చి అజినేష్ లోకనాథ్, మన కాంతారా మ్యూజిక్ డైరెక్టర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సరిపోయింది. అబ్బా ఫస్ట్ హాఫ్ ఇంత బాగా తీశాడు. ఇక సెకండ్ హాఫ్ కూడా ఇలాగే ఉంటే చాలు అనుకున్నా. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్ కూడా ఇంకా అలాగే. ఇంకా అంటే సినిమా అంతా ఒక రాత్రి జరుగుతుంది కథ అంతే. రాత్రి 9 కల్లా స్టార్ట్ అయ్యి పొద్దున 5 కల్లా అయిపోతుంది సినిమా. సో మనకు టెన్షన్ ఆ గంటకి అసలు భలే చూపించాడు సినిమాని మాత్రం. ఇక లాజిక్లు ఏమైనా మిస్ అవుతాయా అనుకున్నాను కానీ ఫస్ట్ హాఫ్లో మాత్రం ఎటువంటి లాజిక్లు మిస్ అవ్వలేదు నాకు. భలే వెళ్ళింది. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సెకండ్ హాఫ్ కూడా సేమ్ అలాగే ఫస్ట్ హాఫ్ మాదిరి కంటిన్యూషన్ అంతే. ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే మొదలుపెట్టారు. సునీలు, వరలక్ష్మి శరత్ కుమారు, మన హీరో కిచ్చా సుదీప్, ఇంకొంతమంది క్యారెక్టర్లు. ఇంకొక హీరో ఉన్నాడు, తమిళ నుంచి తీసుకున్నారు అతను కూడా విలన్గా. ఇలా చక్క వెళ్ళిపోయింది. అక్కడ సెకండ్ హాఫ్లో ఒక అరగంట తర్వాత ఒక చిన్న ట్విస్ట్ పెట్టుకున్నారు. ఆ ట్విస్ట్ అంత కన్విన్సింగ్గా లేదు కానీ సినిమా మొత్తం నడిచేది ఆ ట్విస్ట్ పైనే. అంత కన్విన్సింగ్గా లేకుండా పర్లేదు అనుకున్నాను. ఆ తర్వాత ఇంకొక చిన్న ఏమంటారు పొరపాటు లాంటిది, అది అంత కన్విన్సింగ్ అనిపించలేదు. రైటింగ్ కొంచెం బాగా రాసుకొని ఉండాల్సింది. అంటే పోలీస్ స్టేషన్లో ఉన్న 2 ఆడ కానిస్టేబుల్ ఒక పోలీస్ని బయటకు వదిలేస్తారు. దానికి వాళ్ళు చెప్పిన రీజన్ చాలా సిల్లీగా అనిపించింది. అది నచ్చలేదు. ఇక ఆ తర్వాత ఇక క్లైమాక్స్ ఇంకా అక్కడ కొంచెం ఫైట్స్ ఎక్కువే అనిపించింది. క్లైమాక్స్లో సునీల్ ఏరియాలో ఒక ఫైటు, ఆ వెంటనే క్లైమాక్స్కి ఒక ఫైటు. కొద్దిగా సేమ్ ఇక ఖైదీ మాదిరి అనిపించింది క్లైమాక్స్ ఫైట్ అయితే ఆ పోలీస్ స్టేషన్లో అంతా. బట్ బాగా ఉంది మొత్తానికి. ఫస్ట్ హాఫ్ మాత్రం అదిరిపోయింది. సెకండ్ హాఫ్లో లాస్ట్ అరగంట కొంచెం పడుతూ లేస్తూ వెళ్ళింది. బట్ ఎటువంటి పాటలు లేకుండా ఏం లేకుండా ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టుకున్నారు మ్యాక్స్కి. మన అది ఫైట్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో సాంగ్ పెట్టుకున్నారు. అది ఓకే. కొన్ని చోట్ల లాజిక్, కొన్ని చోట్ల మిస్ అయింది నాకు. ఒకటి వచ్చేసి వరలక్ష్మి శరత్ కుమారు కారు డిక్కీ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది, ఎందుకు చేయలేదో నాకు అర్థం కాలేదు, అదొకటి. ఇంకొకటి ఒక కారుకి పంక్చర్ వేసే అతను కారు డిక్కీ ఓపెన్ చేసి లోపల ఏముందో చూస్తాడు కానీ చెప్పడు. ఈ 2 కొద్దిగా డైజెస్ట్ కాలేదు.
ఇక 3 వచ్చేసి చెప్పాను కదా, అది ఫ్లాష్ బ్యాక్ ట్విస్ట్ ఏదైతే ఉందో అది అంత కన్విన్సింగ్గా అనిపించలేదు. ప్లస్ 4 వచ్చి ఆడ కానిస్టేబుల్ ఒక పోలీస్ని బయటికి పంపించడం అనేది అది చండాలంగా ఉంది అదైతే. ఇక అంతే 4-5 పాయింట్లు కొద్దిగా లాజిక్ మిస్ అయింది కానీ, బట్ అదర్వైజ్ ఇంకా క్లైమాక్స్ కూడా కొద్దిగా హరీబరీగా చుట్టేశారు. కొద్దిగా ఏమంటే హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా కన్వీనియంట్గా రాసుకున్నారు, కన్వీనియంట్గా తీశారనిపించింది. బట్ అదర్వైజ్ ఇట్స్ నాట్ అ రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయితే కాదు. అంటే హీరో హీరోయిన్లు, ప్రేమ, పగలు, ప్రతీకారాలు, ఫైట్లు ఇలాంటివి ఏం పెట్టుకోవాలి. హీరో కూడా ఫ్లాష్ బ్యాక్ అంటూ ఏమీ లేదు. జస్ట్ ఒక ఓవర్ నైట్లో జరిగే స్టోరీ, ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, దాన్ని ఎలా కవర్ చేశారు అనేది సినిమా చాలా బాగా తీశారు. ఇలాంటి సినిమాలు ఇలా స్టార్ హీరోలు తీయడం గ్రేట్ అని చెప్పాలి. సో ప్లస్ ఎలివేషన్స్ ఉండాలి ఫ్యాన్స్ కోసం అని, స్టార్ హీరో కోసం కాబట్టి ఎలివేషన్స్ ఎక్కువే పడ్డాయి. కానీ బట్ అదర్వైజ్ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. నేను అనుకోలేదు నాకు సుదీప్ సినిమా కూడా నచ్చుతుందని అనుకోలేదు, కానీ నచ్చింది నాకు సినిమా. సెకండ్ హాఫ్ కూడా కొంచెం ఫస్ట్ హాఫ్ లాగానే కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని లాజిక్లు కవర్ చేసింటే ఇంకా బాగా నచ్చిండేది. ప్రస్తుతానికైతే గుడ్ అని చెప్తాను. 3 స్టార్ రేటింగ్ ఇస్తాను ఈ మ్యాక్స్కి. నేను అనుకున్నది ఆపోజిట్ అయింది, అస్సలు బాగుండదు అనుకున్నా. నాకు చాలా బాగా నచ్చింది, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్. సో ఖచ్చితంగా చూడండి. థియేటర్స్లో ఉంది. మొన్న క్రిస్మస్కి రిలీజ్ అయింది 25వ తారీఖు. నేను శనివారం చూశాను, ఈరోజు 28, 3 రోజుల తర్వాత చూశాను. నచ్చింది నాకు. 3/5. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే హ్యాపీగా చూసేయచ్చు, నో ప్రాబ్లం. బట్ ఏమంటే ఇది మగవాళ్ళకి నచ్చుతుంది, ఫుల్ యాక్షన్ కాబట్టి. ఆడవాళ్ళకి, పిల్లలకి, చిన్నపిల్లలకి నచ్చకపోవచ్చు. బట్ యాక్షన్ లవర్స్కి అండ్ ఇంటెన్స్ అంటే గ్రిప్పింగ్ ఓవర్ నైట్లో జరిగే సినిమా కాబట్టి మగవాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. కర్ణాటకలో ఎలాగూ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అయిపోతుందిలే, కానీ ఆ స్టార్ హీరో కాబట్టి అక్కడ మన తెలుగు వాళ్ళకి కూడా నచ్చొచ్చు. అంటే మగవాళ్ళకి ఎస్పెషల్లీ, ఆడవాళ్ళకి చెప్పలేం. ఒకవేళ థియేటర్లో మిస్ అయితే రేపు పొద్దున్న ఓటీటీకి వచ్చినా, టీవీలో వచ్చినా కానీ అప్పుడు చూడండి ఖచ్చితంగా. ఎందుకంటే సినిమా బాగుంది, బాగా ఇంట్రెస్టింగ్. ఖైదీ సినిమా మీకు నచ్చింటే ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకే, బాయ్.